ఉంచిన పొగాకు మొక్కలు చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టిన పొగాకు మొక్కలు ఎంత పచ్చగా నీట్గా బాగా చక్కగా నాటుకున్నాం. కానీ ఇప్పుడు సాలు మొత్తం పైన చూడండి మొక్కలు వీడియో చూపిస్తాను. బట్టతల వచ్చినట్టు సాలు మొత్తం చచ్చిపోయినాయి మొక్కలు. నీళ్లు కట్టినాం టైం టు టైము, దానితో వర్షం కూడా పడింది. అయినా కూడా మొక్కలు అనేవి చచ్చిపోయినాయి. ఎంత నష్టం వచ్చిందో, మా కొంప ముంచింది పొగాకు. అంటే పొగాకు మొక్కలు చచ్చిపోయినాయి. పొగాకు వల్ల కొంచెం బాగానే రేట్లు ఉన్నాయని చెప్పి ఆశపడి వేసుకున్నాము, కానీ ఉపయోగం లేకుండా మొత్తం చచ్చిపోయినాయి. మావే కాదు, ఇట్లా చాలా మంది చనిపోయినాయి. కొన్ని అయితే పొగాకు మంచి హైట్ పెరిగి మధ్యలో పురుగాల కొట్టేసినట్టు పోయి పొగాకు మొత్తం చచ్చిపోతుంది, కొమ్మలు చచ్చిపోతున్నాయి. చూడండి సాలు మొత్తం పోయినాయి. ఇప్పుడు వీడియో చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి, ఇదిగో మేము ముందు ఈ పొలము స్టార్టింగ్లో ఇంత నిండుగా మొక్కలని నాటుకున్నాం. 25 మొక్కలు, ఒక్కొక్క మొక్క వచ్చేసరికి ఒక్కొక్క మొక్కే నాటాలి. ఇవి రకంగా నీట్గా నాటుకున్న మొక్కలు. పంట మొత్తము చిక్కగా నాటుకున్నాం ఇట్లా మొత్తము. కానీ మొత్తం చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చాయో అర్థం కావట్లేదు. పురుగు ఉందా అంటే ఉన్న మొక్కలలో చూస్తే పురుగు పెట్టినట్టు కానీ ఏమన్నా తెగులు వచ్చినట్టు కానీ ఏమీ లేదు. కానీ పొగాకు మొక్కలన్నీ చనిపోయినాయి. నష్టం వచ్చింది, మొత్తానికి నష్టం ముంచేసింది, నిలువున ముంచేసింది. మొక్కలన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మొక్కలు తెచ్చేసుకోవాలి, వాటికి మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రీస్టార్ట్ అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొక్కలు నాటాలి. సాలు మొక్కలు నాటుకోవాలి, నీళ్ళు కట్టుకోవాలి, మళ్ళీ కూలోళ్ళు పిలుచుకోవాలి, పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ మొదటికి వచ్చేసి. చూసారా, రైతుల కష్టాలు ఇలా ఉంటాయి. కానీ బాగా చదువుకుంటే, మంచి జాబ్ చేసుకుంటే ఎవరికి ఎంత టార్చర్ చూపించిన జాబ్ విషయంలో, కానీ నెల వచ్చేసరికి చేతులు డబ్బులు వస్తాయి, ఇంటి ఖర్చులకు వస్తుంది. కానీ పంట సంవత్సరం అంతా పండిస్తే సంవత్సరం చివరి పంట అమ్ముకునే టయానికి రేటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా లేకపోయినా పెట్టుబడికి అప్పులు అవుతుంటాయి, కూలీలు తెచ్చుకోవాలి, ఇంట్లో ఖర్చులు చూసుకోవాలి, అన్ని చక్క పెట్టుకోవాలి. రైతు కష్టాలు ఇవి.